గవర్నమెంట్ వచ్చిన ఎలా ఉంది పరిపాలన? పరిపాలన చక్కగా ఉందండి. తల్లికి వందనం డబ్బులు మొన్నే వేసారు పిల్లలందరికీ. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి డబ్బులు పడ్డాయి. చాలా బాగుంది. గ్యాస్ బండ్లు వేసారు. ఒక గ్యాస్ బండ్ ఆల్రెడీ పడిపోయింది, ఇప్పుడు గ్యాస్ బండ్ అందరికి పడుతుంది. చాలా బాగున్నాయి. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది పరిపాలన, చక్కగా ఉంది. లేదండి, అది గిట్టనోళ్ళు చెప్పిన మాట గాని చూస్తే మనకు తెలుసుద్దండి. ఈ నైట్ ఇలా ఉన్న రోడ్డు తెల్లారికి చక్కగా పోస్తున్నారు. ఎంత బాగున్నాయో రోడ్లు. చాలా బాగుందండి పరిపాలన, చాలా బాగుంది. లేదండి, లేదు. అప్పటికన్నా ఇప్పుడు మహిళలు చాలా సేఫ్టీగా ఉన్నారు, చాలా బాగున్నారు. భయం అనేది, మహిళలకు భయం అనేది లేదు. చూసి చూడండి మీరు, గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. మహిళలు అంత సేఫ్టీగా తిరుగుతున్నారు, చాలా బాగుంది. అమ్మో, గతంలో బయటికి వెళ్తానికి భయం వేసేదండి. వీళ్ళు తాగేసేసి గంజాయి తాగేసి బయటికి వెళ్ళాలంటే భయంగా ఉండేది. ఇప్పుడు గంజాయి బ్యాచ్ లేరండి, బేడ్ బ్యాచ్ లేరు. చాలా బాగా చూస్తున్నారు. పోలీసులు కూడా బాగా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అసలు చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు కాబట్టి నేను పాదయాత్ర చేస్తాను అది ఇది మాట్లాడారు. ఏమండి, ఎంత పాదయాత్ర చేసినా ప్రజలకు తెలుసు ఎవరు ఏ పరిపాలన ఎలా ఉంది, జనాలు ఎలా ఉండారు, ప్రజలు ఎలా ఉండారు అనేది జనాలకు తెలుసు. ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి చాలా తేడా ఉందండి. చాలా ప్రశాంతంగా ఉండారు జనాలందరూ. గుండె మీద చేసుకుని నిద్రపోతున్నారు. మహిళలు కూడా ఇబ్బందులు ఏమి ఇవ్వండి, అంత బాగుంది. జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వెళ్తున్నాను, గవర్నమెంట్ ఎటువంటి హామీలు ఇవ్వట్లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని మాట్లాడుతున్నారు. హామీలు ఎందుకు ఇవ్వట్లేదండి? ఇచ్చారు. దాని ప్రకారం మన తల్లికి వందనం జగన్ ప్రభుత్వంలో ఒకళ్ళకి పడితే, కూటమి ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురికి కూడా పడ్డాయండి. మరి ఏం చేయలేదండి. రేపు ఆగస్టు నుంచి ఉచిత బస్సు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి లాగా పెన్షన్ 250 పెంచుకుంటే వల్ల ఒకేసారి 1000 రూపాయలు అన్నారు, పెంచారు. ఆల్రెడీ ముందున్న 2 నెలలు కూడా కలిపి ఇచ్చారండి. ఇంకా వీళ్ళు ఏం నెరవేర్చట్లేదండి. అన్నా క్యాంటీన్లు అన్నారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు. రైతు భరోసా నెక్స్ట్ మంత్ నుంచి అన్నారు, అది వస్తుంది. అన్ని చేసుకుంటే వెళ్తున్నారు కదండి వీళ్ళు కూడాను. ఏం చేయట్లేదు. అందుకనే నేను గత గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ అసలు ఏం చేయట్లేదు. గతంలో నేను ఇచ్చిన హామీలకైతే ప్రజలు నాకు సన్మానం చేయాలి అసలు అది ఇది అని మాట్లాడుతున్నాను. ఈ ప్రభుత్వం ఏం చేయలేదంటే మా పిల్లలకు వచ్చినాయండి తల్లికి వందనం, 2 పిల్లలకి వచ్చినాయి. మరి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా. మరి ఆయన దాంట్లో ఒకటే వచ్చింది, నేను 2 తీసుకున్నాను, ఇంకా 2 ఏళ్ళకి నాకు లేనే లేదు. మరి ఈయన అలా కాదు, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి వేశారు కదండి. ఇప్పుడు పాదయాత్ర చేస్తాను అది ఇది అని అంటున్నారు కదా, చేయమనండి. ఇంకోసారి 1 సీటే వస్తుందామో. మొన్న 11 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు ఇంకొక సీటే వస్తుందామో. కూటమి ప్రభుత్వం బాగా చేస్తున్నారండి, మాకు బాగా నచ్చిందండి. అంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, రోజా గాని వాళ్ళందరూ అంటున్నారు వీళ్ళు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు ఈ గవర్నమెంట్ అది ఇది మాట్లాడుతున్నారు. మీ హయాంలో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినట్టున్నారు అనుకుంటా. ఆఖరికి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని మీరు లోన పెట్టారు కదండి. మరి మీరు కేసులు పెట్టకుండా వెళ్ళారా? మీరు కేసులు పెట్టారే కదా. అంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అంటే 1 year అయినా మాట్లాడుతున్నారు. ఏం చేయలేదు, గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళకి గ్యాస్ అన్నది ఒక భారం లేకుండా సంవత్సరానికి 3 బండలు చెప్పిన గ్యాస్ వచ్చింది. మాకు ఆల్రెడీ 2 గ్యాస్ బండ్లు డబ్బులు పడ్డాయి. పిల్లల స్కూల్ ఫీజులకి వచ్చేసరికి టయానికి చక్క స్కూల్స్ తెరిసే టయానికి పిల్లలకి ఆదుకున్నారు. ఫీజులు వచ్చినాయి. ఇద్దరికి 26,000 రూపాయలు. ఇవాళ స్కూల్ ఫీజు ఒకళ్ళు కట్టేసాం, మాకు ఒకళ్ళు బాకీ తీరిపింది, ఇంకొకరితో ఇప్పుడు భారం. ఒకళ్ళు ఫీజు తీరిపింది కదండి మాకు. ఇంకేం లేదండి, ఇవ్వలేదండి. గ్యాస్ వస్తుంది, ఇది వస్తుంది. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ వస్తుంది మాకు టయానికి. ఆఖరికి 1st తారీఖు ఆదివారం వస్తే గవర్నమెంట్ 31వ తారీఖు ఇబ్బంది పడకూడదని 31వ తారీఖే వస్తుందండి పెన్షన్. అలా ఏ ప్రభుత్వం చేసిందండి ముందు రోజు తెచ్చి ఇవ్వడం?